ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్ తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని ప్రతిజ్ఞ చేశారు. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. 6 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారం ఆప్ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్ 2 రోజుల తర్వాత తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ప్రజలు తీర్పు చెప్పే వరకు సీఎం కుర్చీలో కూర్చోనని ప్రతినబూనారు. న్యాయస్థానం నుంచి తనకు న్యాయం జరిగింది, ఇప్పుడు ప్రజా కోర్టు నుంచి న్యాయం కావాలన్నారు. తాను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారన్నారు. తాను నిజాయితీగా ఉన్నానని భావిస్తే తనకు ఓటు వేయండని, లేకుంటే ఓట్లు వేయొద్దని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनाहगार है। दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। निवेदन करना चाहता हूं, अपील करना चाहता हूं, अगर आपको लगता है केजरीवाल ईमानदार है, मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनाहगार है, मेरे को वोट मत देना। आप अगर मेरे को, अगर आपका एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा, अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है, तो चुनाव के बाद, उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा, तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा। ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా జోరు వానలో సైతం ఆప్ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యం విజయం సాధించిందని చెప్పారు. దేశాన్ని విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. मैं भगवान से प्रार्थना करता हूं, जैसे आज तक ऊपर वाले ने मेरे को रास्ता दिखाया, ऊपर वाले ने मेरे को ताकत दी, ऐसे ही भगवान मुझे रास्ता दिखाता रहे, मैं देश की सेवा करता रहूं और ये जितनी राष्ट्र विरोधी ताकतें हैं जो देश के विकास को रोक रही हैं, जो देश को बांटने का काम कर रही हैं, जो देश को अंदर से कमजोर करने का काम कर रही हैं, जिंदगी भर में इनके खिलाफ लड़ा हूं, आगे भी ऐसे लड़ता रहूंगा। भारत माता की, भारत माता की। జైలు నుంచి విడుదలైన తర్వాత మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు రాజీనామా నిర్ణయం ప్రకటించడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. తన ప్రకటన ప్రకారం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆప్లో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నిందని, తమ పార్టీని ముక్కలు చేసేందుకే తనను జైలుకు పంపారని, కానీ ఎన్ని ఎత్తులు వేసినా తమ పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయారన్నారు. తనను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయలేదన్నారు. తన రాజీనామా తర్వాత పార్టీలో ముఖ్య నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారని, కొత్త సీఎం ఎంపిక కోసం 2-3 రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలను నవంబర్లో మహారాష్ట్రతో పాటు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మొత్తానికి కేజ్రీవాల్ సంచలన నిర్ణయంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.